జీవో నెంబర్ 81 ప్రకారం 61 ఏళ్లు నిండిన వీఆర్ఏల వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వీఆర్ఏల జేఏసీ నాయకులు అబిడ్స్ లోని CCLA ఆఫీసు ముట్టడించారు. వారికి రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య, మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2020లో గత ప్రభుత్వం వీఆర్ఏలకు పే స్కేల్, వారసులకు ఉద్యోగాలు ఇస్తామని అసెంబ్లీలో ప్రకటించిందని, ఆ హామీని వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయ నాయకులు వారి వారసులకు అవకాశాలు కల్పిస్తున్నారని, అలాంటిది ఎన్నో ఏళ్లుగా వీఆర్ఏలుగా సేవలందించిన వీరిని విస్మరించడం సరికాదన్నారు. కనీసం వాళ్ళకి విజయాలు అంటే ఏంటి? ఒక్కొక్కరికి 50 మందికి సంబంధాలు ఉంటాయి. వీళ్ళకి తక్కువ అంచనా ఏంటండి? పేదలకు ఎప్పుడు ఎక్కడ ఆలోచన ముందుండి రక్షించే నాయకుడు ఉన్న కాంగ్రెస్ భాస్కరన్న గారికి, మరి అంజనేయులు వీరందరికీ కూడా నా ఉద్యమాన్ని ముత్తాతల దగ్గర నుంచి మరి ఎట్టి చాకరీగా చేసుకుంటున్నటువంటి మనము ఉంటున్నాం. తెలంగాణ రాష్ట్రం మనకు వస్తే మన ఉద్యోగాలు, మన విద్య, ఉద్యోగాలు ఉద్యోగాలను తీసేయడం ఘోరమైనటువంటి పరిస్థితి. ఒక్కసారి ఆలోచన చేయాలి. ఇవాళ తుమ్మిరెడ్డి గారికి వీఆర్ఏ అంటే తెలియదు, ఆయనకు వీఆర్ఓ అంటే తెలియదు. రెవెన్యూ శాఖకు ఎవరిని పోస్టులకు వేయాలో కూడా అర్థం కాలేని పరిస్థితి ముత్తాతలని అడిగేది. ఇలా ఒక వీఆర్ అంటే ఒక గ్రామంలో 500 నుంచి సమాధానం చెప్పేటువంటి మంత్రి గాని, ఒక ఎమ్మెల్యే గాని, ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా గాని ఫలాని గట్టు రెవెన్యూ శాఖలో పనిచేస్తున్నటువంటి దాదాపు 20,000 మందిలో 16,000 మందికి పైగా ఉద్యోగాలు ఇచ్చారు. వీఆర్ఏలో గతంలో పనిచేసి దాదాపు 3,097 మంది వీఆర్ఏ వాళ్ళు మిగిలిపోయారు. వారి వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని దాదాపు తెలంగాణ ప్రభుత్వం వచ్చినాక వీళ్ళందరికీ ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వారసులకు 81, 85 జారీ చేశారు. కానీ వీళ్ళందరూ రోడ్ల మీద ఉన్న ఇంతవరకు వాళ్ళకు ఉద్యోగాలు ప్రభుత్వం వాళ్ళ జీవితాలతో చెలగాటమాడుతుంది. వారసులకు ఉద్యోగాలు ఇచ్చే విషయం లోపల ప్రభుత్వం వీళ్ళ పట్ల సరైన స్పందన చూపించదు. ఎందుకంటే కుటుంబంలో ఒక్కరికే ఇవ్వాలి ఉద్యోగం. 3-4 ఉంటే అందరితోటి అగ్రిమెంట్ అయ్యి ఒక్కరిని ప్రపోజ్ చేశారు. ఆ ఒక్కరిని ఇచ్చేటప్పుడు మిగతా వారికి డబ్బులు ఇవ్వడానికి భూములు అమ్మారు, ఆస్తులు అమ్మారు, అనేక అప్పుల పాలయ్యారు. కానీ వాళ్ళు ఏకగ్రీవంగా ఒకరి పేరు సూచించిన వాళ్ళకు ఉద్యోగాలు లేకుండా ప్రభుత్వం చెలగాట మారుతుంది. ఒకవైపు ముఖ్యమంత్రి 2 లక్షల ఉద్యోగాలు తమ అధికారంలోకి ఇస్తామని చెప్పి కానీ వీరికి ఉద్యోగాలు ఇవ్వకుండా చెలగాట మారే సరికాదు. వెంటనే ఈరోజు పెద్ద ఎత్తున వేలాది మందితోటి CCL ఆఫీసులో ల్యాండ్ రెవెన్యూ కమిషనర్ ముట్టడి జరిగింది. ఇంత పెద్ద ఉద్యమం జరుగుతున్న ఈ సందర్భంగా ప్రభుత్వం వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ఈ ఉద్యోగం 81, 85 జీవో ఉంది, ప్రభుత్వం ఇచ్చిన హామీ ఉంది. వీళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం అనేది న్యాయం అనేది. వీఆర్ఏ ఉద్యోగం అంటే అలాంటి ఉద్యోగం కాదు. ఒక్కొక్క వీఆర్ఏకు ఆ ఊళ్ళో ఎంతమంది ఉన్నారు, ఏ ఇంట్లో ఏం జరుగుతుంది, వారికి ఆస్తి ఎంత, వాళ్ళ స్థితిగతులు ఏంటిది, వాళ్ళ చరిత్ర ఏంటిది చెప్పేటటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వీరికి వీరి సేవలను వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది. రెవెన్యూ వ్యవస్థ బలోపేతం చేయాలంటే వీఆర్ఏ వారసులకు వెంటనే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నేను ప్రభుత్వాన్ని